దర్గాకైతే వచ్చినాము. ఇది రాయగూడెం అంట, రాయగూడెం దర్గా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న మేము మా చిన్నోనికి అయితే అక్షరాభ్యాసం చేయించిన రోజు అయితే మేము వస్తుంటే దారిలో రాయగూడెం అనే ఊరైతున్నది. ఆ ఊర్లో మాత్రం ఉన్నది దర్గా. ఎంత పెద్ద ఉన్నదంటే అసలు మస్తు పెద్ద ఉన్నది. కానీ ఎవ్వరు ఒక్క మనిషి కూడా లేరు, అసలు అక్కడ ఒక్క పురుగు కూడా లేరు. కాకపోతే ఒక ఫ్యామిలీ అవుతున్నది. ఆ ఫ్యామిలీ మాత్రం ఈ గుడిని చుట్టూ అంతా మెయింటైన్ చేస్తూ ఉన్నట్టున్నారు. వాళ్ళని అడిగితే మొన్ననే ఇక్కడ అంతా పండుగలు అయితే అయినాయమ్మా, ఇక్కడ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అని వాళ్ళైతే చెప్పిళ్ళు. ఎవరు రారు అసలు ఇక్కడికి, అంత లోపలికి ఉన్నది. మళ్ళీ ప్లస్ ఎంత పెద్ద ఉన్నదంటే అసలు మేము షాక్ అయినాం, అంత పెద్ద ఉన్నది. మాకైతే మస్తు అనిపించింది. దర్గా ముందైతే ఒక పెద్ద వేప చెట్టు ఉన్నది. ఆ వేప చెట్టు కిందనైతే మేము ఒక అర్ధగంట సేపుకి ఎక్కువనే కూర్చున్నాము. ఎంత మనసుకు ప్రశాంతంగా అనిపించిందో. మనకు ఏ గుడికి వెళ్ళినా ఏ దర్గా కాడికి వెళ్ళినా కానీ ఒక 10 నిమిషాలు అట్లా అర్ధగంట 10 నిమిషాలు కూర్చుంటే మాత్రం మస్తు ప్రశాంతత అనిపిస్తుంది. భూమి మీద ఎక్కడ దొరకని ప్రశాంతత మనం గుడికి వెళ్తే మాత్రమే దొరుకుతుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయే రూట్లోనే ఉన్నది. కాకపోతే కొంచెం ఈ ఊరు లోపలికి ఉంటుంది అన్నట్టు. ఎవ్వరు అనను కూడా అనలేదు, ఇంత పెద్ద దర్గా ఇక్కడ ఉన్నదని. మేమైతే షాక్ అయినాం చూసి. అయితే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది మాకైతే. ఎప్పుడైనా వీలు కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఈ దర్గా దగ్గరికి అయితే మళ్ళీ వెళ్తాము. ఎందుకంటే అంత ప్రశాంతంగా అనిపించింది మాకు. కూర్చున్న ఒక అర్ధగంట సేపు అయినా కూడా. డాడీ వచ్చిండు. ఏంటిది? పోయినా లోపలికి అన్న తీసుకోమన్నాడు. చలో. ఇక మా పక్క ఊర్లోనైతే కొత్తగా విశాల్ మార్ట్ అని అయితే పడ్డది. అక్కడనైతే మేము వాటర్ బాటిల్స్ తీసుకుందామని అయితే పోయినాం. మా పెద్ద అబ్బాయికి అయితే స్కూల్కి పోతుంటే మాత్రం వాటర్ బాటిల్ లేదని రోజు సతాయిస్తాడు. ఉన్నది కానీ పాతగా అయిందట. అంటే 2 నెలలకోసారి 3 నెలలకోసారి వాటిని చేంజ్ చేస్తూ ఉండాలన్నట్టు. అయితే అందుకే ఇక్కడ విశాల్ మార్ట్ కొత్తగా పడ్డది కదా, ఇల్లు ఎట్లున్నాయో రేట్లు అని అయితే పోయినాము. ఒక్కొక్క బాటిల్ అయితే 200లకు పైనే ఉన్నది ఒక్క బాటిల్కు. ఇంకా వచ్చిన కాలానికి ఏదో ఒక బాటిల్ కొనాలి కదా అని తప్పకుండా మాత్రము ఇక చిన్నోనికి ఒకటి పెద్దోనికి ఒకటి అయితే 2 బాటిల్స్ అయితే తీసుకున్నాము. ఇక నేను చెప్పిన కదా డీమార్ట్ పోతే కూడా ఇట్నే ఉంటుందని. ఇక డీమార్ట్ పోయినట్టే ఈడ కూడా ఏది పడితే అది కొనబుద్ధి అయింది. ఒక 5-6 వస్తువులు తీసుకున్నాము. ఒక్క బాటిల్ కన్నా వచ్చి మేమైతే 500-600కి ఎక్కువనే చేసినాం బిల్ అయితే. ఇక అట్లుంటుంది. ఇట్లా సూపర్ మార్కెట్ల కాడికి పోయినా లేకుంటే డీమార్ట్ కాడికి పోయినా కానీ మనం అనుకున్న దానికంటే ఒక 500-600 ఎక్కువనే అవుతాయి. ఒక్క బాటిల్ కోసం పోయి 600 ఖర్చు చేసినామంటే అది మీరు నమ్మాలి. ఇక అట్లుంటుంది అన్నట్టు. ఇక మా పక్క సందులను అయితే మొత్తం ఇవన్నీ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు. ఎక్కడ చూసినా ప్లాస్టికే. ఎక్కువ స్టీల్ సామాన్ అయితే ఎక్కువ మాకు ఎక్కడ అవపలేదు. ఏదో ఒక చిన్న చిన్న టిఫిన్స్ అట్లా అవే ఉన్నాయి. ఇక ఇవి కూడా బాటిల్స్, వెరైటీ బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ. వేస్ట్గా వచ్చిన ఈ విశాల్ మార్ట్కు. ఎందుకంటే రేట్లు అయితే బాగున్నాయి. ఇక వచ్చినందుకు ఏదో ఒకటి కొనాలైతే కొన్నాం. కానీ ఇక దీనికంటే తిరుగుకుంటా అమ్మేటోళ్ళు వాళ్ళు 150కి 3-4 బాటిల్స్ ఇస్తారని అనుకున్నాం. కానీ ఇక తప్పదు కదా, మన చూసేటోళ్ళు ఎట్లా చూస్తారంటే వీళ్ళు పట్టినే తిరగని ఇక చిల్లా అన్నట్టు చూస్తారు. ఆ బాధ కోసమైనా కానీ 2 బాటిల్స్ తీసుకొని అయితే ఇక బయటకి మనకి ఏది చూసినా కానీ అబ్బా ఇది మన ఇంట్లో లేదు, అది మన ఇంట్లో లేదు, ఇది కొనాలి అది కొనాలనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ ఇక డబ్బులు కూడా బాగానే జమ చేసుకొని పోవాలి. ఇక ఈ లైన్ మొత్తం బొమ్మల సామాన్ అయితే. ఇక మా 2 పిల్లల్ని తీసుకొని పోతే మాత్రం ఒక మూత మోగుతుండే. ఇక వాళ్ళని తీసుకోకుండా మాత్రము వీళ్ళకైతే వచ్చినాము. ఎన్ని బొమ్మలు ఉన్నాయో చూడాలి, అసలు మస్తు బొమ్మలు ఉన్నాయి. మళ్ళీ ఏదో ఒక బొమ్మ తీసుకుందాం అనుకున్నాం కానీ ఒక్కొక్కటి 200-300 అట్లా రేట్లు అయితే బాగున్నాయి. కొంచెం రేట్లు తక్కువ ఉండగా తీసుకుందాం అనుకున్నాం కానీ ఆ రేట్లు మనం బేరం ఆడం కదా, బేరం ఆడకుండా ఫిక్స్ రేట్ అది. అందుకే ఇక ఏ బొమ్మలను చూడకుండా సప్పుడెక్క పోయినాం. ఇక మేమైతే మా చిన్నోనికి 2 టీ-షర్ట్లును 2 వాటర్ బాటిల్స్కే అయితే 600 అయినాం. మేమైతే షాక్ అయినాం అసలు. ఇక మేము సాయంత్రం అయితే నేను మా కూరగాయ చెట్ల దగ్గరికి అయితే పోయినా. కూరగాయ చెట్లు ఎక్కడ ఉన్నాయో కూడా ఆనవాళ్ళు కూడా కనబడతలేవు, అట్లున్నది అన్నట్టు గడ్డి. ఆ గడ్డిని చూసి అయితే నేనైతే ఫస్ట్ షాకే అయినా. అసలు అంత గడ్డి ఉన్నది, కాలు పెట్ట కూడా సందు లేదు. ఆ గడ్డి మొత్తం క్లీన్ చేస్తా అంటే కూడా నాకు ఏమన్నా పాములు ఉన్నాయో ఏమైనా ఉన్నాయో అని మస్తు భయం అవుతుంది. ఆల్రెడీ ఒక సగానికి ఎక్కువనే మొత్తం మీదంతా పీకేసి కాలబెట్టిన దాన్ని అయితే. అమ్మో ఈ గడ్డిని ఎప్పుడు క్లీన్ చేయాలరా నాకైతే దుఃఖమే వచ్చింది. ఇక మళ్ళీ కొంచెం క్లీన్ చేసుకుంటా
కూర్చున్నా నేను. అయితే వాటర్ తడిపితే మాత్రము అది మెత్తగా వస్తుంది అన్నట్టు. నేను క్లీన్ చేసినాక 2 రోజులకే వాన అయితే పడ్డది. కొంచెం బాగా పడితే మంచిగా ఉండు, మామూలుగా పడ్డది. ఇక నల్లొచ్చినప్పుడు మొత్తం ఆ గడ్డికి మొత్తం బట్టి ఇక మొత్తం క్లీన్ చేయాలని అనిపించింది. ఎందుకంటే గట్టిగా వస్తుంది, ఆ గడ్డి అనేది వస్తలేదు ఎంత వీకినా కూడా. అందుకే ఇక నీళ్లు పడితే మెత్తగా వస్తుందని ఇక నేనైతే సపడే కూకున్నా. మళ్ళీ 2 రోజులకైతే పోవాలి, పోయి మొత్తం క్లీన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఏదన్నా ఇంట్లో మందమన్నా కూరగాయ చెట్లు పెట్టుకుందాము. ఎందుకంటే మాకు నల్ల ఫ్రీగానే పోతుంది ఆడ, వట్టిగా పోతుంది కింద. అందుకే నేనైతే ఏమైనా కూరగాయ చెట్లు పెడదామని అయితే అనుకున్నా. ఇగో ఇక్కడ కనబడుతున్న కందికాయ చూడండి. ఇంతకుముందు కూడా నేను కందికాయ కోసినట్టు కూడా వీడియో అయితే కూడా తీసిన. అయితే ఈ కంది చెట్లకి ఏంటంటే నీళ్లు పోవడం వల్ల మొత్తం మళ్ళీ ఇగురు వచ్చింది, మళ్ళీ కాయ కాసింది. మస్తు కాయ బాగానే ఉన్నది. దాన్ని అయితే తెంపాలి, మళ్ళీ 2-3 కిలోలు వెళ్ళే అంత కాయనైతే కాసింది. ఇక మళ్ళీ ఒకసారి తెంపాలి, ఒక పూట తెంపితేనే అది అవుతుంది. ఎవరు తెంపుకోపోతలేరు, అప్పుడు మండలు ఉన్నాయి కాబట్టి ఇరుసుకవే ఇల్లు. ఇప్పుడు ఎట్లున్నదంటే మొత్తం చెట్టుకే అతుక్కవేనట్టు కాసింది ఆ కాయలు. అందుకే ఎవరికి తెంపనికి శాతం అయితలేనట్టున్నది మా ఇక్కడికి వచ్చి. ఇక అది అట్లా మిగిలింది, లేకపోతే దాన్ని కూడా కథం చేస్తురు కావచ్చు ఎవరన్నా ఉంటే. ఏదైనా కానీ, ఇల్లైనా కానీ, భూమి అయినా కానీ మనం వాడితేనే దాని దగ్గరికి ఎవరైనా రారు. అయితే నేను ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, మునిగే చెట్టు అయితే పెట్టినాక 2 నెలలకే కాపైతే కాసింది. అది ఎట్లా కాసిందంటే మస్తు ఇరుగా కాయలు కాసింది. అది హైబ్రిడ్ చెట్టు ఉన్నట్టున్నది. నేను ఒకసారి తెంపి కూడా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇచ్చిన ఆల్రెడీ. ఇప్పుడు కూడా కాయలు కాసే ఉన్నది. అది తెంపిన వీడియో కూడా తీయలేదు నేను. అయితే నేను ఫస్ట్ చూసినప్పుడు అయితే చాలా కాయలు కాసినప్పుడు మందికి ఇచ్చిన. ఇప్పుడు వచ్చి చూస్తే మాత్రం మొత్తం కాలబెట్టి ఉన్నది. మనం మంచోళ్ళం అయితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉండాలి కదా. అయితే నాకైతే మస్తు బాధ అనిపించింది. కాసే పూసే చెట్టుని ఎట్లా కాలబెట్ట బుద్ధి అవుతుంది రా అబ్బా అని అయితే నేను మనసులో మస్తు తిట్టుకున్నా. ఎంత తిట్టుకున్నా ఏం లాభం, వాళ్ళకే పుణ్యం తీ అని కూడా అనుకున్నా నేనైతే. ఆ వీడియో కూడా చూపెడతా. అసలు ఎన్ని కాయలు కాసినాయి అంటే ఆ కాయలు కాసిన చెట్టును కూడా కాలబెట్టిట్లంటే వాళ్ళు ఎంత గ్రేట్ అనేది అయితే అర్థం చేసుకోవాలి. ఇక చెట్టును చూసి అయితే మస్తు బాధపడ్డా నేను. ఇక ఇక్కడనైతే మస్తు పుదీనా ఉన్నది. ఈ పుదీనా అయితే మొత్తం గడ్డిలు ఇట్లా తీగ మొత్తం బాగా వారింది. దాన్ని తెంపుకొచ్చి నేనైతే మంచిగా పచ్చడి చేసిన. 2 రోజులు తిన్నాం ఇక పచ్చడిని అయితే. ఎందుకంటే మనం పెంచుకున్న చెట్లైనా మనం పెంచుకున్న గడ్డి క్లీన్ చేయాలి, మళ్ళీ గడ్డిలో పోతుందని కూడా నేను చాలా తెంపిన పుదీనా. ఫస్ట్ టైం మా పుదీనా చెట్టు పెట్టిన కాంచి అది కొంచెం ఏరు పెట్టిన నేను. ఆ నీళ్ళకి కావచ్చు మొత్తం గోడ అక్కడ దాకా వారింది. అసలు మేము షాక్, అసలు గింతగానం వారుతుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అట్లా వారింది అది. చాలా తెంపిన. ఇక నాకు తెంపబుద్ధి అయితే తెంపబుద్ధి అయింది. ఎందుకంటే ఇక మనదే కదా, ఎంత బరికినా ఇవ్వలేమన్నారు. నాకైతే అట్లే అనిపించింది. ఇక ఎవరైనా అంతే కదా, మన అనుకునే దాని మీదనే మనం ఎక్కువ ప్రేమ చూపెడతాము. అందుకనే నేను కూడా ఎక్కువ తెంపినా అని చెప్తాను అంతే. ఇక గడ్డి చూడండి, ఎంత గడ్డి వీకినా కానీ అసలు ఓడతలేదు. ఎండలు కొడతా అంటే మాత్రము గడ్డి క్లీన్ చేయడం అంటే అదొక సాహసమైన పనే. అందుకనే మస్తు గట్టిగా ఉన్నది. ఎట్లయినా తలుసుకున్నా ఇక నేను గడ్డంతా నీట్గా చేయాలని, కూరగాయ చెట్లు పెట్టాలల్లా అని చాలా రోజులు అవుతుంది మా కూరగాయ చెట్లు పెట్టక అల్లయి తినక. ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.